దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. పబ్లిక్లో కూడా ఏంటంటే ఒక సినిమాలో చెప్తారు మహేష్ బాబు, ఏంటంటే జవాబుదారీతనం ఉండాలి. అంటే ఇది మీ పని కదా, బాటిల్ పడిపోయిందంటే మీరే తీసుకోవాలంటే కాదు, నేనంటే తీసి పక్కన పెట్టవచ్చు, అబ్బాయినే తీసి పక్కన పెట్టచ్చు, కరెక్టే కదా. అంటే ఒకరే చేయాలంటే కాదండి, అది మా ప్రతి ఒక్కరు కూడా దానికి సహకరించాలి. విదేశాలకు నేను వెళ్ళాను, ఇప్పుడు 14 దేశాలు వెళ్ళాను. ఆ దేశాల్లో ఎక్కడ చెత్త వేయాలంటే మనకి మనసు ఒప్పదు, ఫైన్ వేస్తారు, జైలు శిక్ష ఉంది. అదొకటే కాకుండా వేయడానికి మనకే మనసు ఒప్పదండి, అంత నీట్గా ఉంటుంది. అబ్బాయి అక్కడే అనవసరంగా మనం చెత్త పడేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చి చక్కగా జేబులోనో లేకపోతే కార్లోనో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. మన దగ్గర సిగ్నల్స్ దగ్గర నోట్లో పాన్ పరాగు వస్తాడు, ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు, మనకి గలీజ్. అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలండి, ఒకరు చెప్పకూడదు. వాళ్ళంతా చక్కగా మొన్న చూసాను నేను కూడా హైదరాబాద్లో, వాళ్ళు చక్కగా పెయింట్ వేస్తున్నారు. మా చాలా మంది చిత్రకారులు ఎండల్లో ఎంత కష్టపడి మనం చూడొచ్చు. ఆ మెట్రో స్టేషన్ దగ్గర కానీ ఈ ఫ్లైఓవర్స్ దగ్గర అంతా చక్కగా పెయింటింగ్ వేసి వాళ్ళు ఎంత కష్టపడ్డారు. చిన్న పిల్లలు కూడా, కాలేజ్ స్టూడెంట్స్ అనుకున్నాను. వీళ్ళు చూసి మా పక్క రోజు నుంచే వెళ్తున్నాడు బైక్ మీద, వాడు అక్కడ ఉమ్మొస్తున్నాడు, అది గుర్చాలని దాని మీద పెయింట్ మీద అది మరక. చాలా బాధ, ఎంత బాధ అనిపిస్తే. వాడు ఎండల్లో కష్టపడేది మన కోసమే కదా, వాడు చుట్టూ చక్కగా ఉండాలి, పర్యావరణం కాపాడటం, చెట్లు పెంచి వాడు అంతా చేస్తుంటే మీరు చెప్పినట్టు మనుషుల్లో నాకెందుకు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు పక్కింట్లో చెత్త పడేసాం కదా, మనకెందుకు అనుకుంటున్నారు. ఆ చెత్త మన ఇంట్లో ఎప్పుడైనా పడుతుందని ఆలోచన రావాలి. ప్లాస్టిక్ అదే కదా పెనుభూతం అయిపోయింది. సునామీలు ఊరికనే రాలేదు కదా, మన చావు మనమే తెచ్చుకుంటాం. నేను కొన్ని సామెతలు విన్నా అనమాట. నాన్న మన దూడ చనిపోయింది అన్నాడట కొడుకు వచ్చి. వాళ్ళ నాన్న అంటున్నాడు, ఒరే పెదనాన్న వాళ్ళ దూడ ఉందో లేదో చూసిరా అన్నాడట. అంటే మన దూడ చనిపోవడం కాదు, వాడు దూడ చనిపోయింది లేదా అంటే అలా ఆలోచించడం మూలాన్ని చాలా ప్రాబ్లం వస్తుంది. వాడు ఇల్లు కూలిపోయింది, వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు, ఓకే నెక్స్ట్ ఇంట్లో కూడా పడచ్చేమో. అంటే ఇలా అయిపోయింది, మనకెందుకు అని పట్టించుకొని తనం ఎక్కువైపోయిందండి. ఎవరిని పట్టించుకోకపోవడం అన్నది, అది మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు రావాలి, మళ్ళీ అందరూ కలిసి ఉండాలి, పెద్ద చిన్న చెప్పాలి. ఎందుకంటే పెద్దవాళ్ళ చేతుల్లో ఒక ఇంటి పెత్తనం ఉన్నన్ని రోజులు కుటుంబం బాగానే నడిచింది. ఎప్పుడైతే పిల్లలందరూ మేము పెద్దవాళ్ళం అయిపోయాం అనుకున్నారో అప్పుడు మొక్కలు అయిపోవడం మొదలుపెట్టింది. కరెక్టా కదా, డామేజ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అయితే కష్టం, ఎవరో ఒకరు చెప్తే మిగతా అంతా నడిచేది, బాగుండేది. అది సరే, అవునండి, అందరూ పెద్దలు అయిపోయారు. సరే అయితే నేను వచ్చేటప్పుడు మా కెమెరా అబ్బాయి ఇందాక చెప్పాడనమాట, అబ్బాయికి 45-46 దగ్గర 50 years ఉంటాయి అన్న, నువ్వు అనుకోకు, ఇంకొక కెమెరా అబ్బాయి. అయితే అబ్బాయి అడిగాడు, అక్కయ్య గారు నాకు పెళ్ళి అవ్వలేదండి, ఇంకా ఏం చేయాలి నేను అన్నాడు. సరే ఈ పాట పాడుకో, వెంటనే పెళ్ళి అయిపోతుందని చెప్ప. ఆ పాట ఏంటో తెలుసా? ఇప్పటికింకా నాకేమో పెళ్ళి కాలేదే, చీటికి మాటికి చీ కొడుతూ చుట్టూ చుట్టాలి, నేనెవరికి నచ్చట్లే, నాకెవ్వరూ దొరకట్లే, ఏజి బారైనా పెళ్ళవ్వదే, ఆరారే పెళ్లి కోసం మొన్ననే పార్లర్కి వెళ్ళానే, ఆరారే పెళ్లి కోసం మొన్ననే విగ్గును కొన్నానే. ఈ పాట పాడుకో తమ్ముడు అని చెప్పేసి ప్యాడీ సాంగ్స్ ఏంటంటే, ఇదేంటంటే మనకి చెప్పాల్సిన విషయాన్ని, మన గవర్నమెంట్ ఏదో ఫంక్షన్ జరిగినప్పుడు కూడా అక్కడ కొన్ని విషయాలు పాటలు పాడేస్తాను అనమాట. ఏమండి మీరు పాట పాడారు, బాగా నవ్వుకున్నాము, ఇది మాకేదో చొరకేస్తున్నట్టుందంటే చొరక కాదని మీకు కూడా తెలియాలని చెప్పాను అంతే. ఎందుకంటే మీరు వెళ్ళే రోడ్డు ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతున్నారు, ఈ పక్కలంటే వస్తే కదా తెలుస్తుంది మనకి ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని, అందుకని చెప్పాను సార్, కోపం తెచ్చుకోకండి, కరెక్ట్ అమ్మ బాగుంది, మేము ఈసారి వెళ్తాం లాంటి అన్నారు. అంటే అలా కొంతమంది అర్థం చేసుకొని చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే వంట రాలేదనుకోండి, ఇందాక ఒక అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి అడిగింది అనమాట వంట. ఫస్ట్ మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు పూరి చేసి పెట్టింది. పూరి ఎలా అని చెప్పమంటారా? మళ్ళీ నేను జీవితంలో పూరి తెలియదు, అంత అందంగా చేసింది. ఇది పూరి కానే కాదు, ఏ వంట దీపికకు రాదు, వేదన వడగా రోదన రొట్టిగా చేసే పూరి ఇది, చాలా సీరియస్గా చూస్తుంది అమ్మాయి. ఒంటరిగా ఒక రోజు కూర్చొని పిండి కలిపినాది దీపిక, పిండి కలిపినాది, పిండిని కలిపి ముద్దగా చేసి పూరి చేసినాది, నూనెలో వేసి చూసినాది, ఆ తరువాతే తెలిసింది అది పూరి కాదని, అది అప్పడమయ్యదని, ఆ పూరి గుండె కోత తన వంటకు శ్రీకారం, దీపిక చేసే ప్రతి వంట వాళ్ళ ఆయనకు అవమానం.
నిజం అనుకున్నారు, అమ్మాయి వంట బాగా చేస్తుంది, కాసేపు ఆమె పేరు తీసుకున్నాను అంతే. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు, అది తలంబ్రాల సినిమాలో ఉంది. ఈ పాట బాగా పాపులర్ అయింది నాకు. ఈ పాట ఎప్పుడు అంటే దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి పాడుతున్నా. ఈ మధ్య ఇన్స్టాలో కూడా నా వాయిసే పెట్టుకొని వాళ్ళు రీల్స్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీ అనిపించింది అంతే. ఇంకో విషయం చెప్పమంటారా, భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో ఎంత హాయిగా పాడుకుంటారో తెలుసా? మా అన్నగారి పాట ఇది. నన్ను దోచుకొందువటి వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. ఎంత హాయిగా పాడుకుంటారు. 30 ఏళ్ళ తర్వాత పోట్లాట వచ్చినప్పుడు ఎలా పాడుకుంటారండి? అంతే అంతే, కోపం ఉంటుంది కదా. నన్ను పీకు తిందువటే, నన్ను పీకు తిందువటే రాక్షసి పెళ్ళామా, ముక్కలుగా కోసి తిందు నిన్నే మాయన, నిన్నే మాయన, నన్ను పీకు తిందువటే. అప్పుడు తగ్గఫోర్ ఉంటుంది కదా, ఇద్దరు సమానంగా పోట్లాడతారు కాబట్టి. ఆయన అంటున్నారు, ఆమె అంటుంది ఒక మాట, పెళ్ళికి ముందు నన్నేమో ఐశ్వర్యారాయంటివి, పెళ్ళి కాగానే కల్పనారాయని, కసురు కొంటివేళ విసుగు కొంటివేళ. అప్పుడు ఆయన కోపంలో ఒక మాట చెప్పేశాడు, చాలా కోపం వచ్చింది ఫ్రస్ట్రేషన్లో. నీ కోసం కాదు నేను మీ చెల్లెలి కోసమని మీ ఇంటికొచ్చి నేనీ పాలబడితి, నీకు బలి అయిపోతే నన్ను పీకు తిందువటే. అసలు విషయం ఫ్రస్ట్రేషన్. అలాగే ఇంకో విషయం చూడండి, మీరు సాయంత్రం అవగానే ఎక్కడ జనం ఉండరు కానీ ఒక దగ్గర చాలా మంది జనం ఉంటారు. అదేంటో తెలుసండి, అంటే మందు షాప్ కాదు, పానీపూరి బండి దగ్గర ఫుల్గా అక్కడే ఉంటారు. అక్కడ బెంజ్ కార్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, మామూలు కార్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, రిక్షా, ఆటో, ఈవెన్ బండి మీద నడుచుకొని అందరూ అక్కడే లైన్లో నుంచి ఉంటారు. అక్కడ ఉన్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది, వాళ్ళని చూసినప్పుడల్లా, ఎంతవారు గాని ఏ కారులైనా రాని, పానీపూరి బండి ముందు ఆగిపోదురే చేతిలో చిప్పతో పానీపూరితో. కరెక్టేనా? అక్కడ చెప్ప పట్టుకుని సమానంగా చెప్ప పట్టుకుని రెడీగా ఉంటారు. ఆ కప్పు కాదు, చెప్ప అంటున్నారు, చెప్పలాగే ఉంటుంది అది. అంటే ఈ సమస్యలు ఎలా సరదాగా మనం పాడుకోవడానికి బాగుంటుంది. ఈ మధ్య చాలా మంది కొంతమంది చెప్పారన్నమాట, జుట్టు ఊడిపోతుందండి, ప్రతి ఒక్కరి నోట్లోంచి వింటున్నాను జుట్టు ఊడిపోతుంది. హెయిర్ ఫాల్ వచ్చినప్పుడు ఈ పాట పాడుకుంటే తగ్గిపోతుందని నాకు అనిపించి నేను రాసుకున్నా. రాలిపోయే జుట్టా నీకు రంగులెందుకే, ఎన్ని రాసినా రాలిపోదువే, ఊడిపోయే జుట్టా నీకు వంకీలెందుకే, ఎన్ని పూసినా పెరగలేదులే, ఇది మా జుట్టోడే బాధమ్మా, పిలకే అయిపోయే మాడేమో కనిపించే, రాలిపోయే జుట్టా నీకు రంగులెందుకే, ఎన్ని రాసినా రాలిపోదువే. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dota Media.